Hi guys, welcome to our channel Mohan Real Play. So India versus New Zealand మూడవ T20 కూడా కంప్లీట్ అయింది. సో ఇండియా మూడుకి మూడు గెలిచి సిరీస్ సీల్ చేసింది. 2024 వరల్డ్ కప్ తర్వాత ఇండియా ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. సో ఇది వరల్డ్లోనే ఇది ఒక రికార్డ్ అనమాట. ఇంతవరకు ఏ టీం కూడా సిరీస్ ఓడిపోకుండా వరల్డ్ కప్ మళ్ళీ చేరింది లేదు. సో ఇండియా ఆ రికార్డ్ సొంతం చేసుకునింది. సో మ్యాచ్ విషయంలోకి వెళ్తే సో టీమ్ చేంజెస్: బుమ్రా ఇన్, హర్షదీప్ అవుట్, వరుణ్ అవుట్ అండ్ బిష్నా ఇన్. సో న్యూజిలాండ్లో వచ్చి వాళ్ళు ఒకే ఒక చేంజ్ చేసుకున్నారు. అది జాక్ ఫోక్స్ని అవుట్ చేసి వాళ్ళ ఫాస్ట్ బౌలర్ వచ్చి ఇంకొక ఫాస్ట్ బౌలర్ తీసుకున్నారు అనమాట. సో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకునింది. సో మ్యాచ్ సిరీస్ని గెలవాలని. సో మోస్ట్లీ చేజింగ్లోనే ఎక్కువ గెలుస్తారు T20లో. సో అలాగే చేశారు. సో ఈసారి హర్షదీప్ లేడు కాబట్టి హర్షిత్ రాణాతో స్టార్ట్ చేశారు. సో హర్షిత్ రాణా మరోసారి డెవెన్ కాన్వీని అవుట్ చేశాడు. సో అది అద్భుతమైన క్యాచ్ హార్దిక్ పాండ్యా నుంచి. సో అందరూ 5కి 5 అని చూపిస్తూ 5 టైమ్స్ని డెవెన్ కాన్వీ అవుట్ చేశాడని అందరూ సంబరాలు చేసుకున్నాడు. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా టీమ్ సైఫర్ట్ని ఒక ఎక్సలెంట్ బౌలింగ్ వేసి బిష్నా సూపర్ క్యాచ్తో అతను అవుట్ చేశాడు. సో పవర్ ప్లే చివరి ఓవర్లో బుమ్రా తన మ్యాజిక్ బౌల్డ్ అతనే ఆఫ్ స్టంప్ గోస్ ఫర్ ఎ వాక్ అన్నట్టు సూపర్గా ఎగిరిపడింది. సో అక్కడే పవర్ ప్లే లోపలే 3 వికెట్లు పడడంతో వాళ్ళ రన్ రేటు చాలా భారీగా తగ్గింది. సో ఇంకా రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిక్స్, ఫోరన్న సో వాళ్ళు మొత్తానికి చేసిన స్కోరు మాత్రం 150 చిల్లర మాత్రమే కొట్టగలిగారు. సో అందరూ తలా చేయి వేసి బిష్నాయి గుడ్ పర్ఫార్మెన్స్, హార్దిక్ పాండ్యా వికెట్, బుమ్రా 3 వికెట్స్ తీశాడు. సో ఒక మ్యాచ్ రెస్ట్ ఇచ్చిన తర్వాత బుమ్రా చాలా ఫ్రెష్గా కనిపించాడు. సో బుమ్రా అగ్రెసివ్ స్టైల్లో బౌలింగ్ వేస్తాడు, సూపర్గా ఓడి చేసిన దానికి. సో 154. సో లాస్ట్ మ్యాచ్లో మనము 208 పరుగుల్ని 15 ఓవర్లలో కొట్టేశాం. సో ఈ మ్యాచ్లో ఎలా ఆడతారు, ఇంకా ఫాస్ట్గా కొడతారా లేదా అనుకున్నాం. సో దానికన్నా ముందు అందరి కళ్ళు ఒకే ఒక బ్యాట్స్మెన్ పైన ఉన్నాయండి. అతనే సంజు శాంసన్ ఏం చేస్తాడు ఈరోజు, తన వికెట్ని కాపాడుకుంటాడా లేదా అనుకుని మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే మొట్టమొదటి బాల్ సో స్ట్రైట్ బాల్ అండి, అసలు లాంగ్ లైన్ ఆడేశాడు. బాల్ నేరుగా కాళ్ళకి తగిలి క్లీన్ బౌల్డ్, గోల్డెన్ టక్. సో వరుసగా 3వ మ్యాచ్లో విఫలం. సంజయ్ విఫలం అయితే పర్వాలేదు, ఇషాన్ కిషన్ కూడా విఫలం అయితేనే ఇద్దరు విఫలమయ్యారు. సంజయ్ని మనం కంటిన్యూ చేద్దాం అనుకోవచ్చు. బట్ ఇషాన్ వచ్చాడండి, ఉత్తి కారేశాడు. అదే ఓవర్లో 2 6లు, ఒక 4. సో తన ఫామ్ని కంటిన్యూ చేసి రెచ్చిపోయాడు. అభిషేక్ శర్మ అనుకుంటూ ఉంటాడు, ఈ వీడేంట్రా నాకన్నా ఘోరంగా తయారయ్యాడు అని. సో అభిషేక్ శర్మ స్టార్ట్ చేశాడు మరింత అగ్రెసివ్గా. జస్ట్ 14 బాల్స్లోని 50 కొట్టేశాడండి. సో స్టిల్ యువరాజ్ సింగ్ రికార్డ్ సేఫ్, 12 బాల్లో 50. ఓకేనా. సో తనే చెప్పాడు యువరాజ్ సింగ్ రికార్డ్ని చేయడం అంత ఈజీ కాదు. యువరాజ్ సింగ్ రికార్డు చేయాలంటే వరుసగా 6 బాల్గా 6 సిక్స్లు కొట్టాల్సిందే. సో సూర్య కూడా తన సైడ్లో ఆ సూప్లాస్ షాట్లు కొట్టాడు, సూపర్గా ఆడింది. సో సూర్య కూడా 50 చేసుకోవడం, 6 ఓవర్లో 80 చిల్లర. నేను అనుకున్న 10 ఓవర్లకు కొడతారా లేదా, ఆ కోర్స్ ఫిల్ అవుతుందేమో అనుకున్నా. వదలలేదు. డ్రింక్స్ బ్రేక్ అయ్యే లోపల మ్యాచ్ ముగిచ్చేసాడు. ఓకేనా. అందరూ మంచిగా చిప్స్, పానీపూరి, స్నాక్స్ పెట్టుకొని మ్యాచ్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. సో సగం 10 ఓవర్ లోపలే మ్యాచ్ అయిపోయింది. సో సూపర్ ఫాస్ట్ అగ్రెసివ్గా ఆడారు అందరూ. టాప్ 3 ఫుల్ కాన్ఫిడెంట్గా ఫామ్లోకి వచ్చారు. సో మరో సిరీస్ విన్ సూర్య ఖాతాలో, ఇండియా ఖాతాలో. సో ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. తిలక్ వర్మ
వస్తాడు నెక్స్ట్ మ్యాచ్ కాంబినేషన్ ఎలా ఉందో చూడాలి. సో ఇండియా గ్రేట్ విక్టరీ. సో వరల్డ్ కప్ ముందర అందరూ మంచి ఫామ్కి రావడం సో చాలా ఆనందకరం. సో గుడ్ విన్ ఫర్ ఇండియా. సో న్యూజిలాండ్కి సో వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో వాళ్ళు స్ట్రాటజీ ఏం చేస్తారో చూడాలి, ఎలా ఇండియాని కట్టడి చేస్తారో చూడాలి. సో దట్స్ ఇట్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ. Please subscribe and do like me and follow, support me.